బాత్ టబ్ కోసం పెట్టింది 26,00,000 పెట్టి బాత్ టబ్ అరేంజ్ చేశారు. ఒకప్పుడు రిషికొండ అంటే పర్యాటక ప్రదేశం. అక్కడున్న హోటల్స్ కానీ, ఆ పైనకి వెళ్లి ఎంతోమంది ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఈ గత 5 సంవత్సరాల్లో ఏ పర్యాటకులు కూడా అక్కడికెళ్లి తిరగలేని సిట్యుయేషన్ ఏర్పడింది. ఇప్పుడు అంత ఖర్చు పెట్టి అక్కడ ఓ ప్యాలెస్ కట్టారు. దానిపైన అసలేంటి? అసలు ఆ నెక్స్ట్ ఏం ప్యాలెస్ చేయబోతున్నారు అని చెప్పి దాని గురించి మళ్ళీ దాని గురించి ఇప్పుడు మాట్లాడడం కాదు. మీరేం చేయాలనుకుంటున్నారో చూడండి. దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో చూడండి అని చెప్పి మళ్ళీ వైసీపీ లీడర్‌లే కౌంటర్‌లేయడం. సిగ్గు, శరము అనేది ఒకటుంటది మనిషికి. మనిషి పుట్టటం సరిపోదు గదా! చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవటానికి అపోజిషన్ పార్టీ మీరు ఏ విధంగా వినియోగించుకుంటారంటే, పనికొచ్చే విధంగా కట్టుండాలి గదా! ఏ బిల్డింగైనా కట్టటానికి పనికొచ్చే విధంగా కట్టాలి గదా! అలా కట్టలేని వాడు ఇప్పుడు మళ్ళా మీరు ఏ రకంగా మీరు వినియోగించుకుంటారని మాట్లాడటం కాదు గదా! కానీ ఇవన్నీ చూస్తా ఉంటే అక్కడ వాళ్ళిద్దరి కోసం జగన్మోహన్ రెడ్డి సతీమణి కోసం అక్కడ బిల్డింగ్ కట్టుకున్నాడు. కట్టిన తర్వాత ఆయన కూతుర్ల కోసం రైట్ ఒకటి, లెఫ్ట్ ఒకటి అన్నట్టు చెరొక కూతురు కోసం ఇంకో పక్కన ప్యాలెస్‌లు కట్టాడు. సో, ఎప్పుడో రాష్ట్రపతి 5 ఏళ్లకు ఒకసారి వచ్చే రాష్ట్రపతి విడిది కోసం ఇంకొకటి కట్టానన్నాడు. సరే ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ మనకు తెలిసింది. ఒక్కొక్క బాత్రూమ్‌కి 2,00,00,000 అంటే ఓన్లీ ఎక్స్‌ట్రా ఫిట్టింగ్‌కి సుప్రియా రెడ్డి అంట వాళ్ళకి. డిజైన్ ఆర్కిటెక్ట్ కానివ్వండి, ఇంటీరియర్ చేసిన ఆవిడ కానివ్వండి. ఆవిడ ఒక కంపెనీయే పెట్టేసింది ఇప్పుడు. పా 120,00,00,000 అంట. సో, మొత్తం బిల్డింగ్‌కి 500,00,00,000 ఖర్చు పెట్టారు. సో, అది ఓన్లీ అంతేనా అనుకుంటే ఆవిడేంటంటే రూ. 100 అయ్యేదాన్ని రూ. 1000 బిల్లేసిందంట. అంటే ఈ రకంగా ఈ ఖర్చు ఎంత పెట్టారో చూడండి. అంటే 100ది రూ. 1000 ఏసుకుంటే మళ్ళా అది రిపీట్ వెనక్కి వచ్చి జగన్మోహన్ రెడ్డి ఖాతాలో పడినట్టేగా. ఇప్పుడు ఆ సుప్రియారెడ్డి ఎంతో అంతో తీసుకుంటది. దాని తర్వాత నుంచి రివర్స్ వచ్చి మళ్ళా వాళ్ళ అకౌంట్‌కే వస్తది. జగన్మోహన్ రెడ్డి అకౌంట్‌కి. ఈ ఎళ్ళే సొమ్ము ఎవరిది? ప్రజల సొమ్ము. సో, ఇవన్నీ ఇక్కడ గూడా తిన్నాడు. అది ఏ టైంలో జరిగింది? 2020 నుంచి కన్‌స్ట్రక్షన్ జరిగితే ఇప్పటికి కంప్లీట్ అయింది. ఆయనకి వ్యూ కూడా సముద్రం వ్యూ కావాలి ప్రతి చోట. సో, అంటే ఇంకా ఎలాంటి ఆలోచనలో ఉన్నాడు ఆయన అంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది గదా! ఇవన్నీ చూస్తే మనం మినిస్టర్ మీటింగ్ అయినా ఏదైనా ఇంట్లో జరిపేవాడు. రేపొద్దున అక్కడి నుంచి కొండ నుంచి కూడా కిందకి దిగుండడు. ఆ రిషికొండ నుంచి కూడా కిందకి దిగుండడు. అలాంటి ప్లాన్‌లలో ఉన్నాడు. దేవుడు ఏది ఎక్కువ రోజులు దాచలేడు. ఎక్కువ రోజులు ఎవడు ఏమి చేయలేడు గాబట్టి అన్నీ బయటొస్తాయన్నట్టు ఇవి జరిగినయి కొద్ది రోజులకే వచ్చింది. ఇంకా మిగతా ప్యాలెస్‌లో ఏమేం చేశాడో, ఇంకా మిగతావన్నీ ఏమేం జరుగుతున్నాయో ఇవన్నీ గూడా బయటొస్తాయి గదా! రేపు ఆ పొద్దున సుప్రియారెడ్డికి మీద కేసులు పడి ఆవిడ రేపొద్దున వచ్చి సంజాయిషీ ఇచ్చుకున్న తర్వాత సో, దీని ఎనకాల ఎవరెవరుండి చేయించారు, ఏం జేశారు అనేదైతే ఖచ్చితంగా తెలుస్తది గదా! ఐటీకి సలహాదారుడిగా ఉన్న వ్యక్తి శ్రీనాథ్ రెడ్డి. ఆయన భార్య ఈ సుప్రియా రెడ్డి అంట. ఓకే. సో, కడప జిల్లాకు చెందిన వాళ్ళే. సో, ఆయనకి గతంలో గూడా ఆయన ప్యాలెస్‌లకి ఆవిడ వర్క్ చేసిందంట. బెంగుళూరు తాడేపల్లిది బెంగుళూరులో ప్యాలెస్‌కి. మళ్ళా కొత్త హంగులు అద్దిందంట ఆవిడ. అందుకని ఇప్పుడు మళ్ళా ఈవిడకి ఒక ప్రాజెక్ట్ ఇక్కడ అప్పజెప్పి 2020 నుంచి శిల్పం చెక్కినట్టు చెక్కిందావిడ ఇప్పటి వరకు. సరే చెక్కి ఇప్పుడు బయటొచ్చింది. సో, రేపొద్దున ఆమె చెప్పాల్సిన లెక్కలు గూడా ఉన్నాయి. అది ఏ రకంగాను యూజ్ చేయలేకపోతున్నారు. అంటే మనం చూస్తున్నాం గదా! మనమే చూసాం టీవీలో అంతా చూసాం గదా! అవును. చూసినప్పుడు అక్కడ అనిపిస్తుంది గదా! అది అంతంత పెద్ద రూమ్స్, అంతంత పెద్ద ఆఫీస్‌కి వీలవుతదా? అవును. అంత కాస్ట్‌లీగా వాటిని మళ్ళీ పడేసి ఏదైనా చేయడానికి గూడా లేదు. అంత కాస్ట్ పెట్టిన దాన్ని ఏం చేయగలుగుతారు? ఆ! అదేమన్నా స్టార్ హోటల్స్ లాగా ఒకవేళ మెయింటైన్ చేయటానికన్నా రూమ్స్ అంతంత పెద్ద రూమ్సా? 7 స్టార్‌కి మించిపోయి ఉన్నాయంట దాని మెయింటెనెన్స్ అక్కడ. సో, అలాంటప్పుడు అంత ఖరీదు రూమ్స్‌కి ఎవరొస్తారక్కడ? సో, ఇవన్నీ చూస్తా ఉంటే అక్కడ ఈయన అనుభవించడం కోసం కట్టాడు. అది ఎవరికీ కూడా పనికి రాకుండా పోతుంది. కానీ ఒక్కటైతే చేయాలి రేపొద్దున నాకనిపిస్తుంది. నా పర్సనల్ ఒపీనియన్ గాని ఏదైతే ప్రజావేదికను కూల్చేస్తే అది అక్కడే ఉంచితే ఒక తుగ్లక్ సీఎం ఉంటే అట్లాంటివి కూలుస్తాడనేదైతే ఎలా ఉంటదో అది ఒక ఎగ్జాంపుల్ కదా! చూడటానికి అవును. జనానికి. హ్మ్. అదేలాగా ఇది కూడా రిషికొండలో కట్టిన ఈ ప్యాలెస్ కూడా ప్రజల్ని చూడనివ్వాలి. ఆంధ్ర రాష్ట్రం ఎలా అయితే దిక్కుతోచని స్థితిలో అక్కడ ఉద్యోగాలు లేక, సరైన వసతులు లేక, రాష్ట్ర క్యాపిటల్ సిటీలు లేక, పోలవరం లేక ఎంత ఇబ్బంది పడుతున్న ఒక స్టేట్‌లో ఇలాంటివి ఒక మాస్క్ అడిగిన దానికి చంపేసినప్పుడు అదంతా ఇది ఆరోగ్యం కోసం వైద్యుల కోసం కేటాయించిన నిధులన్నీ కూడా
ఈ బిల్డింగ్‌కి షిఫ్ట్ చేయటం జరిగింది అప్పటి నుంచి. ఎందుకంటే 2020 నుంచి అప్పుడు కరోనా పీక్ కరోనా. టైమ్. సో, మాస్కులు ఇవ్వలేని వాడు ప్యాలెస్‌లు కట్టాడు. సో, అవన్నీ చరిత్ర అక్కడ రాసి పెట్టాలి. ఎలా జరిగింది ఏంటనేది. అది వెళ్లి చూసిన వాళ్ళకి ప్రజలందరికీ కూడా అనిపిస్తది. ఒక్కొక్క ప్రాజెక్టు 350 కోట్లు పెడితే కంప్లీట్ అయ్యే ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటర్. అలాంటి ప్రాజెక్ట్‌లు కంప్లీట్ చేస్తే 2,00,000 ఎకరాలకి వాటర్ వచ్చేటివున్నాయి. అలాంటి ప్రాజెక్ట్‌లు కంప్లీట్ చేసి ఉండొచ్చు కదా! ఎంతమంది బతికేవాళ్ళు? ఎంత జీవనోపాధి ఉండేది? ఈయన ఫ్యాన్‌కి రూ. 3,00,000 ఒక ఫ్యాన్ అంటే, ఆ రూ. 3,00,000 ఇస్తే 2 ఇల్లులు కట్టుకుంటారు. ఒక 2 చిన్న కుటుంబాలు ఊర్లలో. సో, నీ ఖర్చులు అంతా నీవు ఎవరి సొమ్ము అవన్నీ? రేపు ప్రజలకు ఏ రకమైన సమాధానం జెప్తారు? అవన్నీ ప్రజలు అంటే ఇప్పుడు ఇవి తెలిసి ఇది గతంలో తెలిసుంటే ఇంకా ఆ మాత్రం గూడా వచ్చేది కాదు. హ్మ్. గతంలో ఎలక్షన్స్ టైమ్‌లో ఎలక్షన్స్ తెలుసుంటే తెలిసుంటే హ్మ్. ఆ 11 గూడా వచ్చేది కాదు. పులివెందులు గూడా ఆయన గెలిసేవాడు గాదు. సో, ఇప్పుడు తెలిసాయి గాబట్టి ఇంక నెక్స్ట్‌కి ఆయనకి ఫ్యూచర్ ఉందా? రేపొద్దున నడిస్తే ఆయన ఎనకాల వచ్చేవాడెవడు? రేపొద్దున ఆ మినిస్టర్సే గానివ్వండి, ఎమ్మెల్యేలే గానివ్వండి వాళ్ళు ఉంటారా అదే పార్టీలో? వేరే పార్టీలు చూసుకొని జంప్ అయిపోతారుగా. ఎందుకంటే ఈయన చేసిన దుర్మార్గాలన్నీ ఒక్కోటి బయటొస్తున్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత ఎవడు కూడా ఉండడు ఆ పార్టీలో. సో, నెక్స్ట్ పార్టీ ఉంటదో లేదో అని కూడా మనకు కూడా కష్టమే అవుతది కదా! అలాగే ఇప్పుడు ఏపీలో ఆల్రెడీ సక్సెస్‌ఫుల్‌గా ప్రభుత్వం రన్ అవ్వబోతుంది. ఇక తెలంగాణలో చూసుకుంటే ప్రస్తుతానికైతే ఇంకా టీడీపీకి అధ్యక్షుడు కూడా లేరు తెలంగాణలో. సో, ముందు ముందు పార్టీ మళ్ళీ పుంజుకుంటుందా? ఏ పరిస్థితిలో ఉండబోతుంది? ఎలా ముందుకెళ్ళబోతుంది? ఇక్కడ ఒక్కటే చూడాలి. తెలంగాణ తెలుగుదేశం అనేది క్యాడర్ మెయిన్. సో, అవును. ఇక్కడ క్యాడర్ ఎప్పుడూ ఉన్నారు. సో, నాయకుల కొరవైతే ఉంది. కాదనలేదు. కానీ దాన్ని కూడా కంప్లీట్ చేయగలిగే సత్తా నారా చంద్రబాబు నాయుడు గారికుంది. ఆయన అధ్యక్షతన ఆయన జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి అంటే ఈ కొద్ది రోజులు గ్యాప్ రావటం అంటే అక్కడ ఆంధ్రాలో ఉన్న పరిస్థితులే కానివ్వండి, దాని మీద అక్కడ ఫోకస్ చేయటం, టైం ఎక్కువ తీసుకోవటమే కానివ్వండి, అవన్నీ జరిగాయి. ఇక అది లేను కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ మీటింగ్ పెట్టి తెలంగాణలో కూడా బాబు గారు మాట్లాడటం కూడా జరిగింది. ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి. పోటీ చేస్తాం. చేసి ఆ అధ్యక్షులనేది మీరిప్పుడే చూస్తుంటారు. ఆ మీడియా, ఈ మీడియా వాళ్ళు వీళ్ళు వేసుకుంటా ఉంటాం. మేమైతే ఇంకా ఎవరిని ఏమి కలవలేదు. అమ్మమ్మ పార్టీ అధ్యక్షులు ఇస్తాం. మీరొచ్చి జాయిన్ అవ్వండి అనేదైతే మేము ఇంతవరకు ఎక్కడ చెప్పలేదు కూడా. ఓకే. సో, ఎవరికి వాళ్ళకి రావాలనైతే ఉంది ఈ పార్టీకి. ఇక్కడికొచ్చి పని చేయాలనేదైతే చాలా మంది నాయకుల్లో గూడా ఉంది. సో, రేపొద్దున ఎట్లాగో బీఆర్ఎస్ అనేది మూతపడిపోయింది. ఇక్కడ బీఆర్ఎస్‌కి మనుగడ కష్టమైపోయింది. సో, ఇక్కడ అంటే క్లియర్ కట్‌గా ఉండే పార్టీ ఏదైనా ఉందంటే కేసులు లేకుండా ఒక నాయకుడి మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద అంటే ఎవరికైనా భయపడాల్సిన అవసరమా? కేసులకు భయపడాల్సిందా? అనంటే మనం మొన్న చూసినా గూడా గతంలో అదే 53 రోజులు బాబు గారు జైల్‌లో ఉండని అవును. వాంటెడ్‌లీ అక్రమ చేసిన అరెస్ట్. అక్రమ అరెస్ట్ అది. సో, అది వాంటెడ్‌లీ జరిగింది. కక్షపూరితంగా చేసింది. ఎక్కడ నిరూపణ కూడా కాలేదు. సో, అది జగన్మోహన్ రెడ్డి ఆ వైఫల్యం ఏంటో అనేది రిజల్ట్స్ కూడా చూసేసాడు. సో, అది అక్రమ అరెస్ట్. బాబు గారి మీద ఏ రోజు ఏ మరక అట్లాంటివి లేవు. అక్రమాలు చేసినట్టు ఎక్కడన్నా స్కాములు చేసినట్టు ఇట్లాంటివి ఎక్కడా లేదు.